మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు, అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అంత బాగుంది అని మీరు చెప్తున్నారు. Yes, sir. కానీ బయట అట్లా లేదు టాక్. Yeah. అంటే సంపంగి నో డౌట్ ఇప్పుడు సంచలనం. ఎందుకంటే సంపంగి ఎక్కడ చూసినా, ఏ సినిమా ప్రమోషన్లు చూసినా సంపంగే ఉంటుంది, ఏ ప్రోగ్రాంలు చూసినా సంపంగే Yes, sir. కనబడుతుంది. Yes, sir. సో అంటే ఇట్స్ బిగ్ బ్రాండ్ నౌ. Yeah, yeah. ఇప్పుడున్న సొసైటీలో సంపంగి అనేది ఒక పెద్ద బ్రాండ్ అయి కూర్చుంది. Yeah. అయితే మరి అవుట్ ఆఫ్ జలసీనా లేదంటే అవుట్ ఆఫ్ ఏదో తెలియదు కానీ మీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి Yes, sir. సంపంగి Yes, మీద. sir. Yes, sir. Yes, sir. సో ఏమంటారు అంటే మీ విజయాన్ని చూసి ఎవరైనా కుళ్ళుకుంటారు అనుకోవాలా, లేదా నిజంగానే ఏమైనా తప్పులు జరుగుతున్నాయి అక్కడ? అదే కొన్ని సందర్భాల్లో ఇలాంటి చూసినప్పుడు నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది అండి. ఎలా అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే నేను ఇంతవరకు చీమ కూడా హాని చేయలే. నేను ఓకే, హాని చేయకున్నా కానీ చాలా మంది ఏం చేస్తారంటే నన్ను కబ్జా అంటారు, గవర్నమెంట్ భూమి తీసుకురు అంటారు, అదంటారు, రౌడీ అంటారు, ఇంకేదో కొన్ని సందర్భాలు అంటారు. బట్ నాకు తెలియదు అది ఎందుకంటారు అనేది తెలియదు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు బాధ అనిపించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నన్ను మోటివేట్ చేసుకుంటా. ఇప్పుడు ఒక మనకు రాళ్ళున్న వచ్చే కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి కదా. సో మన ఇంట్లో కూర్చుంటే మనకు పడవు కదా. సో మనం పడుతున్నా అంటే మనం సక్సెస్ అవుతున్నాం. సో నో ప్రాబ్లం లేని ఒకసారి లైట్ తీసుకుంటాము. బట్ అంటే అదే జోక్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దాదాపు నాకు మార్కెట్లో అంటే ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా, మార్కెట్లో నాకు 10 crores రూపీస్ మా ఫ్రెండ్స్ ఇవ్వాలి. కొంతమంది మా తమ్ముడు చెప్తా ఉంటా, అన్న మనకు ఆ డబ్బులు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మార్కెట్ బాగాలేనప్పుడు, పైసలు అవసరం ఉన్నప్పుడు మా బ్రదర్ నేను పార్ట్నర్స్ ఇద్దరం. అన్న వాడు 10 ఇవ్వాలిగా ఒకసారి అడగరాదన్న, వాడిని ఆ సార్తో ఇప్పిద్దాం బట్టర్ ఇంత అన్నంటే వాడు ఇత్తలే పోనీలేరు అని చెప్పంటే వాడిని గొడవ ఎందుకు, మనతో అడిగి మనతో గొడవ పెట్టుకుని శత్రువు తయారు చేసుకుని ఎందుకు, అవసరం లేదు అని చెప్తా అనమాట. నేను మా తమ్ముడికి చెప్తా ఉంటా, తర్వాత మా డైరెక్టర్స్ చెప్తా ఉంటా. కానీ అంత సెన్సిటివ్ ఉంటారు అనమాట. మీరు కూడా నాకు దాదాపు ఒక 5 years తెలుసు, నా సెన్సిటివ్ మీరేలో తెలుసు. కానీ కొంతమంది మిత్రులు, శత్రువులు వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు. కానీ కొన్ని అబండాలు గుడ్డ కాల్చి మా మీద వేస్తారు. సో తెలిసినప్పుడు సరే ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేము. లాస్ట్కి అదే కొన్ని సందర్భాల్లో కబ్జా చేసి అంటారు. నేను చెప్తా ఉంటాను, ఆ కబ్జా చేసిన అన్న వ్యక్తులకే ఈ కబ్జా ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అని మా దగ్గర ఉంటే నీకు ₹1 ఇస్తా, చెక్ ఇస్తా, వెరిఫై చేయమంట. అయితే సూటిగా అడుగుతున్నా నేను ప్రశ్న. సార్, సర్వే నెంబర్ 30లో మీ దగ్గర ఉన్న ల్యాండ్స్లో సర్వే నెంబర్ 30లో ఒక దాదాపు 35 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేది ప్రధాన ఆరోపణ. దీనికి ఏం చెప్తారు మీరు? సో సర్వే నెంబర్ 30 అనేది మీకు చెప్తా, క్లియర్ చెప్తా అండి. సో ఇది సిర్గాపూర్ మండల్ వాసర్ విలేజ్ లో ఉంటుంది. ఓకే, నారాయణఖేడ్ డివిజన్ ప్లస్ సంగారెడ్డి మండల్లో, సంగారెడ్డి డిస్టిక్ లో సిర్గాపూర్ మండల్లో మనకు వాసర్ విలేజ్ లో 30 సర్వే నెంబర్లో 30 ఎకరాలు కాదు, మీరు దాదాపు 600 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉండదండి. ఓకే, 600 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో మాకు వచ్చేసి 80 ఎకరాలు ఉంది. ఓ, మీకు 80 ఉందా? 80 ఎకరాలు ఉంది. రైట్ రైట్. ఓకే. సో ఈ 80 ఎకరాలలో మనం చేసింది ఏంటంటే, సో ఇది ఆరోపణ ఏంటంటే ఒక మిత్రుడు ఆరోపణ చేసిండు. ఆ మిత్రుడు ఆరోపణ చేసిందంటే గవర్నమెంట్ ల్యాండ్ని డైరెక్ట్గా మీరు మార్చుకొని ఎక్కడున్న లోకల్ అధికారులతోనో లేకుంటే అక్కడున్న ఏదో రాజకీయ పరుగుబడితోటి మీరు మార్చుకొని చేసి రైతులు చేస్తుండని ఒక ఆరోపణ చేసింది అతను. సో ఇక్కడ ధరణి అనేది వచ్చిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఏమని కనిపిస్తుంది? మామూలుగా ప్రొవిడెంట్ ల్యాండ్ అని ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్. ఇది రిజిస్టర్ కాదు, అది 80% రిజిస్టర్ కాదు. మనకి ఇంతకుముందు పాత గవర్నమెంట్లో కూడా సీఎం గారు చెప్పారు, ఇంతకుముందు రైతు చేతుల్లోనే ఉంది, సీఎం రైట్ లేదు, ఎవరికి లేదు, రైతుకే ఉంది, పోయి మీరు తమ్ము పెడితే తప్ప మీకు కాదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇంతకుముందు పాతకాలం వచ్చినాక ఎలా చేస్తాం ఇప్పుడు అలా అనుకుంటే 80 ఎకరాలు చేసుకున్నాడు 600 ఎకరాలు చేస్తానికి ఏముంది మరి? ఓకే, ఇప్పుడు నేను ఆ సర్వే నెంబర్లు ఉన్న ల్యాండ్ అంతా కూడా 80 ఎకరాలు చేసుకునే క్యాపబిలిటీ ఉన్నప్పుడు రిమైనింగ్ కూడా చేసుకోవచ్చు కదా. ఎవరికి డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు కాబట్టి దానికి 80% లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతను ఆ మిత్రుడు ఏం చెప్తాడంటే 30 అని ఒకటి చెప్తాడు. 30లో సబ్బు 30/30/1, 30/1, 30/2, 30/3 వచ్చాడని ఇట్లా. సో అందులో అది 100% నా దగ్గర 1982 దగ్గర నుంచి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే నేను ఇక నీకు తీసుకొచ్చిన మీకు నేను చూపిస్తా. 1982 నుంచి కూడా మాకు అక్కడ లింక్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న 80 acres ఏదైతుందో 80 acres లో ఆయన ఓన్లీ 30 అంటాడు. 30లో దాదాపు సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తే మీకు ఇది 30లో సంబంధించిన సర్వే నెంబర్లో నా 80 acres సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఇవి. మా దగ్గర ఏదైనా కూడా మీకు చాలా క్లారిటీగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు నేను అగ్రికల్చర్లో PhD, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్లో కూడా PhD చేస్తున్నాను, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ చేస్తున్నా. సో అంత ఈజీగా మేము తీసుకోము, అది అంత ఈజీగా అసలు అట్లా తీసుకోము.
1982 దగ్గర నుంచి కూడా ఉన్నాయి. అంతకు ఇంకా కొద్ది ఇంకా బ్యాక్ వెళ్ళి మా బ్రదర్ కూడా పిహెచ్డి చేస్తున్నారు మా బ్రదర్. ఓకే. సో బిజినెస్ మేనేజ్మెంట్ లో బిజినెస్ చేస్తాను. మనకు 26వ తారీఖు మా తమ్ముడు కూడా ఇస్తారు పిహెచ్డి సబ్మిట్ చేస్తారు. అది మీకు త్వరలో మీతో ఇంటర్వ్యూ ఇప్పిస్తాను నేను. సో అది చేస్తాం. అంటే మావాడు మా తమ్ముడు చేస్తాడు 1970s లో 60s లో ఉన్న లింక్ తీసి పెడతారు మావాడు మా తమ్ముడు. నేను 82 వరకు చూస్తాను. సో ఇక్కడ ల్యాండ్స్ వచ్చేసి ఈ 30లో ఉన్న ల్యాండ్స్ వచ్చేసి మా దగ్గర ఇది మా తమ్ముడి పేరు మీద నా పేరు మీద, ఇది మా సురేష్ సంపంగి మా బ్రదర్, ఇది మా తమ్ముడు పాస్బుక్, తర్వాత నాది, ఇది నా పాస్బుక్. ఒకవేళ మీరు జూమ్ చేసి చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్ని కూడా మా లీగల్ ఒపీనియన్ ఉంటుంది. తర్వాత ఈ విధంగా అన్ని కూడా మన దగ్గర క్లియర్ గా ఇట్లా పహానీలు ఇట్లుంటాయి. మీరు ఎప్పుడు పహానీలు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ రాసి మీరు చూస్తే హ్యాండ్ రైటింగ్ రాసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసి డేట్ కూడా మీరు చూడండి, ఇది 1982లో ఉందండి ఇది. సో ఇక్కడ నుంచి కూడా ఈ ల్యాండ్స్ అన్ని కూడా 1982 నుంచి ల్యాండ్స్ అన్ని కూడా క్లియర్గా చూసిన తర్వాత తీసుకుంటాయి. ఇక చూడండి ఇక్కడ మీరు చూస్తే ఒక బ్రదర్ ఒకవేళ అవకాశం జూమ్ చేసుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ క్లియర్గా ఉంటాయి మన దగ్గర. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ నిన్న నేను మా ఆఫీస్ పిల్లగాని చెప్పి మా లీగల్ టీమ్కి చెప్పేసి ఇక్కడ ఏం చెప్పినామంటే మేము ఇక్కడ మీరు చూడండి 30లో ఉన్న ఏదైతే ప్రొవిడెడ్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ సంబంధించిన కూడా తీసినాం అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈసీ తీసిన నేను. ఇప్పుడు మా మీద ల్యాండ్స్లో ఉన్నప్పుడు ల్యాండ్ మా పేరు మీద ఉన్న ల్యాండ్లో ఇక్కడ ఈసీ. ఓకే. ఇక్కడ ఈసీలో మా పేరు మీద ఉన్న 80 acres ఉంది కదా, 80 acres ల్యాండ్ ఏంటంటే ఈసీలో కూడా మనము 1982 నుంచి కూడా ఈసీలో ఉండేది. ఓకే. సో ఇది కూడా మీరు చూడవచ్చు. సో కాబట్టి ఏంటంటే తెలిసి తెలియక ఏదో ఇప్పుడు దాన్ని ఇవన్నీ కూడా మనకు ఈసీలు అనమాట. మా దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్ మా తమ్ముడి పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది, మా కంపెనీ పేరు మీద ఉంటుంది అంతా. ఇదంతా ల్యాండ్ క్లియర్గా మనం 1982 నుంచి కూడా తీసుకున్నాం. సో మిత్రుడు ఏమంటాడంటే ఈ మధ్యన అదే మిత్రుడు అలిగేషన్ తీసుకున్న మిత్రుడు నేను కలిసినప్పుడు ఆయన ఏమంటాడు అంటే లే ఇంత ముందే మార్చిర్రు అంటాడు. మీరు తీసుకోకముందే ఎవరు పాతగా ఉన్నట్టు మార్చిర్రు అంటారు. నాకేం 1982 నుంచి నాకు క్లియర్ ల్యాండ్స్ ఉన్నాయి. 1982 4 generations నుంచి నాకు 4-5 generations ఉన్నాయి నాకు. ఉన్నప్పుడు దాన్ని నేను చూసి తీసుకుంటా తప్ప గవర్నమెంట్ మార్చిందంటే దానికి నేనేం చేస్తా, అది ఫాల్సే కదా అది. సో అది దాని అలిగేషన్ అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మనం చాలా క్లియర్ ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తాం, ఒకవేళ మీరు అవకాశం ఉంటే మీరు రండి. సో గవర్నమెంట్ మా పక్కన మా బార్డర్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్కు 1 inch కూడా మేము జరగలేదు. ఓకే. 1 inch కూడా జరగలేదు మేము. తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మీరు చూస్తే విలేజ్ మీద కూడా విలేజే కాబట్టి ఎప్పుడైనా మనం కడీలు వేసేటప్పుడు ఆ కడీ అనేది 50% వాన్ భూమిలో పక్కన భూమిలో 50% మన భూమిలో వేస్తాం, మధ్యలో వేస్తాం కదా. గొడవ కట్టేప్పుడు అదే కట్టిస్తాం కదా. నెక్స్ట్ ఆ గవర్నమెంట్ జోలే వద్దని చెప్పేసి మొత్తం మన దాంట్లో వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి గెట్టుకి అంటే నా అద్దె ఏదైతే ఉంటుందో అద్దు బంధువుకి నాకు ఆ రోడ్డుకి నాకు 1 feet తీసుకొని నా దాంట్లో లోపలికి వేసుకుంటాను నేను. 1 feet నా ల్యాండ్ వదిలేస్తాను నేను. ల్యాండ్ వదిలేసేస్తే ఎందుకు అంటే వీఆర్ కమిటెడ్. ఎందుకంటే రేపు పొద్దున్న నా దగ్గర వివిధ రకాల పేదలు మధ్యతరగతి వాళ్ళు తీసుకొచ్చి సంపంగిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి కరెక్ట్గా చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని నేను చాలా అంటే చాలా నిబద్ధతతో ఉంటాం మా కంపెనీ. దానికోసం ప్రూవ్ చేయరు, చేయకుండా దాన్ని ప్రచురించి మమ్మల్ని బ్లేమ్ చేస్తాను ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు. మీరు సింపుల్ మీరే చెప్పండి. మీకు 6 సంవత్సరాల నుంచి పరిచయం. ఎన్నడైనా మనం కబ్జా రౌడీ లేకుంటామా? మనం కబ్జా చోటుకి వెళ్తామా? కబ్జా అంటారు. ఇప్పుడు ఒకడైతే ఏకంగా కబ్జా అని రాసేస్తాడు. నేను ఎక్కడ కబ్జారా బాబు అని నాకు బాధ అనిపిస్తుంది, నవ్వుతుంది. తర్వాత ఇది అన్నాడు. మా దాంట్లో క్లియర్గా మా ల్యాండ్ ఏదైతుందో మేము చాలా క్లియర్గా మేము ఉన్నాం. దాంట్లో మీకు కావాలంటే అదే ఎవరన్నా వచ్చినప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ప్రచురించకుండా చాలా మంది మీడియా మిత్రులు కూడా ఏం చేస్తారంటే ఏదో సంథింగ్ రాయబోతారు. రాసినప్పుడు దాన్ని కాకుండా ఒకసారి మమ్మల్ని అడగండి, చేయండి. రియల్గా నిజంగా ఒక పేద ప్రజలు సంపంగి ద్వారా నిజంగా అవుతుర్రు అంటే ఖచ్చితంగా దాన్ని నేనేమని చెప్తా తెలుసు, ప్రతి మినిట్లో మీరు ఎప్పుడైనా చూడండి, మన గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చే రోజు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్తున్నాను నేనేమని. ఒకవేళ మా దగ్గర ఏదైనా తప్పు ఉంటే, మా దగ్గర ఏదైనా మిస్టేక్ ఉంటే, లేదనుకుంటే మేము అనుకున్నది చెప్పింది చేయకుంటే సంపంగి బ్రదర్స్కి అదే లాస్ట్ బ్రీత్ అని చెప్తున్నా నేను. లాస్ట్ బ్రీత్ అని చెప్తున్నా అంటే ఎంత కమిటెడ్గా ఉంటే అంత చెప్తాను సార్. నెక్స్ట్ నా స్టాఫ్కి ప్రతిరోజు మీటింగ్ ఏం చెప్తా అంటే రేపు పొద్దున మన దగ్గర ఎంతో మంది తన కష్టాలను తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మన దగ్గర. మనం జవాబుదారీగా ఉండాలి. ఒకవేళ మనకు వచ్చే చిన్న
ఆ లాభాల కోసమో కమిషన్స్ గురించో మనం అబద్ధాలు చెబితే రేపొద్దున మనం హ్యాపీగా ఉండొచ్చు, కానీ దాని పరిణామాలు మన జనరేషన్ చూస్తాయి. మరి మన పిల్లలు అనుభవిస్తారు. 80% చేయొద్దని మీరు ఒకవేళ మీకు ఇప్పుడు టైం ఉన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చి మా స్టాఫ్ని ఎవరినో అనామోకుండా అడగండి. లేదా సంపంగి ఐడి కార్డు వేసుకొని మీరు ఏం చెప్తారు, మీ సార్ మీ కంపెనీలో మీకు ఏం చెప్తారు? ప్రతిరోజు 9 గంటలకు మీటింగ్ ఉంటుంది మాకు. ప్రతిరోజు 9 o'clockకి మా స్టాఫ్ అందరికి 9 o'clock నుంచి 9:30 వరకు మీటింగ్ ఉంటుంది. ఆ 9:30లో నేను కానీ మా బ్రదర్ కానీ తీసుకుంటాం. ప్రతిరోజు ఈ మాట చెప్తాం మేము. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళ కష్టారితం, వాళ్ళ కళల్ని తీసుకొచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళ డ్రీమ్స్ని. జాగ్రత్తగా ఉండాలి 80% అని వాళ్ళకి చెప్పేటప్పుడు మేము తీసుకునేటప్పుడు మా తాతలు ముత్తాతలు కాదు ల్యాండ్ ఇది, మీకు కొనుక్కున్నది. సో కాబట్టి 80% దీని మీద తప్పులు చేయం సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని మీద పెద్ద లాభాలు కూడా ఉండవు మాకు. ఇదన్నా ఒక ప్యాషనేట్గా రేపు పొద్దున మేము చేసే ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచనని తీసుకొచ్చి అక్కడ మేము ప్రతిదే రేపొద్దున అది ఆ ఆలోచన రేపొద్దున పనిచేసుకుంటూ వెళ్తుంది. ఆటోమేటిక్గా రేపొద్దున అప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పే ఆలోచనతో పెద్దగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మాలాంటి కంపెనీస్ ఒక 40 కంపెనీస్ అక్కడ ఉన్నాయి. సో మాలాంటి కంపెనీస్ 40 కంపెనీస్ ఉన్నాయి నారాయణఖేడ్ ప్రాంతంలో. సో వాళ్ళు కూడా మాలాగానే వెంచర్లు వేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రచందనం శ్రీగంధం చెట్లు పెడతారు సార్. ఎర్రచందనం శ్రీగంధం చెట్లు పెట్టేటోళ్ళు వాళ్ళకి ఎర్రచందనం చెట్టు వచ్చేసి 15 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో తిరుగుతుంది ఆ చెట్టు. శ్రీగంధం కానీ మహాగాని కానీ ఇంకేదన్నా వుడ్ అనే అన్ని చెట్లని 15 రూపాయల నుంచి 100 రూపాయల మధ్య దొరుకుతుంది చెట్టు. నా చెట్టు అక్షరాల 6,500 రూపాయలు. తర్వాత నేను చెప్పేసిన మీరు డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు, టెక్నాలజీ గురించి మాట్లాడారు, ఇవన్నీ వాడుతున్నారు, వాళ్ళు ఎవరు వాడరు. సో ఇవన్నీ నాకు ఎకరానికి వచ్చి 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు నాకు ఖర్చు అవుతుంది. నేను అదే రేటుకి అమ్ముతున్నా, గజం 1,200 1000 రూపాయలు 1,200 అమ్ముతున్నా. వాళ్ళు ఎర్రచందనం చెట్లు పెట్టేవాళ్ళు కూడా అదే రేట్లు అమ్ముతారు. అంటే ఇక్కడ నేను ఎంత కోట్లు సంపాదించి ఏం చేస్తా ఉన్నట్టు. సో వాళ్ళు ఇప్పుడు ఎర్రచందనం 15 రూపాయలు దొరికే చెట్టు అదే రేటుగా అమ్ముతుండు, నేను అదే రేటుగా అమ్ముతున్నా అన్నప్పుడు ఇప్పుడు దీన్ని వ్యత్యాసం మీకు తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ నేను చాలా మంది చెప్తా ఉంటా, ఇప్పుడు ఆ ప్రాంతంకి వచ్చి మీరు ఒక్కసారి మాలాంటి వెంచర్ ఏమైనా ఉంటే చూడండి, చూపియండి, మీకు ఏదంటే అది ఇస్తా అని చెప్తాను నేను. చాలామంది ఊరోళ్ళు వచ్చి సార్ మీరు రావటం వల్ల మా ఊరికి పేరు వచ్చింది సార్. ఈరోజు అసలు నారాయణఖేడ్ కాదు, దాని పేరు సంపంగి అని పెట్టాలి. బస్ స్టాండ్ లో సంపంగి, ఎక్కడ వస్తే సంపంగి ఉంటుంది అక్కడ. సార్. సో కాబట్టి దాన్ని మేము ఎట్లాంటి అది ప్రూఫ్లెస్ మాటలు అనమాట. సో 30 ఎకరాలు కాదు 80 ఎకరాలు ఉంది. అది పూర్తిగా మీరు కొనుక్కున్న 1982 నుంచి ఎవరికైనా కావాలంటే 92-80 నుంచి మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను లేకున్నా కానీ మా ఆఫీస్ రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో మా ఆఫీస్ ఉంది. మీరు వచ్చి చూడండి, ఇవన్నీ క్లియర్గా మా వాళ్ళు క్లియర్ చేస్తారు.